అంటే ఈ సినిమా వరకు చూసుకుంటే రవితేజ ఫ్యాన్స్కి మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి? ఫస్ట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ లైక్ అన్ ఆడియన్ అండి. ఫస్ట్ ఆడియన్గా సినిమా నచ్చాలి అందరికీ. ఆడియన్స్లో ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి నచ్చుతుంది. ఐ ఆల్వేస్ మేక్ ఫిల్మ్స్ ఫర్ ఆడియన్స్. ఫ్యాన్స్ కూడా ఆడియన్సే కదా. ఫ్యాన్స్ కూడా మనం ఆడియన్స్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఫ్యాన్స్ కూడా నచ్చుతుంది. మనం ఓన్లీ ఫ్యాన్స్కే కాన్సన్ట్రేట్ చేస్తే కొంతమంది ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. అలా సో అంటారా? మేక్ ఫిల్మ్స్ ఫర్ ఆడియన్స్. అందరూ ఆడియన్సే. ఫ్యాన్స్ కూడా వాళ్ళు కూడా మంచి ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు కూడా మిగతా ఆడియన్స్ లాగే థియేటర్కి వచ్చి ఒక ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని వాళ్ళు కూడా ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ తీసుకుని వెళ్ళాలనేది నా కోరిక. మీ సినిమాలు అన్నీ అబ్జర్వ్ చేస్తే ఎమోషనల్తో పాటు సీన్స్ కూడా కొద్దిగా రిచ్నెస్ ఉంటుంది. అది మీరు కావాలని మీకు ఒక సైన్ లాగా అలా పెట్టుకున్నారా, లేదో కథలో అది ఒక పార్ట్ లాగా మీకు కుదిరిందా? ఏమో సార్, కాన్షియస్గా ఏం చేయండి సార్, మనకు అది వచ్చేమో మరి. మనకు అది వచ్చు, మనం చేస్తాం, మనకు వచ్చిన పని అదే చేస్తుంటే మరి అది రిఫ్లెక్ట్ అవుతుందేమో. ఇప్పుడు చాలామంది అంటుంటారు సెన్సిబుల్గా ఉంటాయి సినిమాలు మీవి, ఎమోషన్స్ బాగా చేస్తారు అని చెప్పేసి. నేనైతే మీరు నమ్మండి, అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇలా నేను ఎమోషనల్ ఫిల్మ్స్ తీస్తానని నాకు తెలియదు. నిన్ను కోరి ఒక కథ రాశాను, అది వర్క్ అయింది. మజిలీ కథ రాశాను, వర్క్ అయింది. దాన్ని మీరు చెప్పిందే అది. మనకు అవతల చెప్పిన దాకా మనకు తెలియదండి. ఓహో నేను ఎమోషన్స్ బాగా చేస్తున్నామా అయితే. ఏ ఊరు వెళ్తాను, అక్కడికి వెళ్తాము. మీ సినిమా మజిలీలో శ్రావణి క్యారెక్టర్ నాకు ఇష్టం అండి, నాని క్యారెక్టర్ నాకు ఇష్టం. లేదంటే ఇప్పుడు టక్ జగదీష్ ఓటీటీలో వెళ్ళింది, దాని గురించి ఇలా అన్న టక్ జగదీష్ బాగా నచ్చిన కొంతమంది పీపుల్ ఉన్నారు. అంటే అందరూ అని చెప్పను, సడన్గా సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. టక్ జగదీష్ మాకు బాగా ఇష్టం, మా అక్క వాళ్ళు ఇలా ఉండేవాళ్ళండి, ఆస్తి గొడవల్లో ఇలా జరిగింది అని. తెలియదండి మనకి ఎవరికి ఎందుకు ఏది కనెక్ట్ అవుతుంది అనేది. ఈ ఎమోషన్ బాగా మీరు క్యారీ చేయడానికి మీ ఫ్యామిలీ నేపథ్యం ఏమైనా దానికి సహకరించింది అనుకోవచ్చా? ఏదైనా మన బ్రాటప్లో ఫస్ట్ నుంచి బేసికల్గా బాగా జాయింట్ ఫ్యామిలీ మాది. పిన్నిలు, అక్కలు, చుట్టూ ఎప్పుడు లేడీస్, పెద్దమ్మ, దొడ్డమ్మ, అంత చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఎప్పుడు కూడా మనుషుల మధ్యలోనే అలా ఉండడం, పండగలు కలిసి చేసుకోవడం, ఇదంతా అలవాటు ఉంది. సో ఎక్కడో మనకు సబ్కాన్షియస్గా బ్రాటప్లో ఉండే ఒక ఎమోషన్ ఉంటుంది కదండి. ఇది ఇట్స్ ఎ క్యూములేటివ్ ఎఫెక్ట్ కదా, ఉండి ఉంటుంది. పైగా పర్సనల్గా ఆల్సో ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్. ఇప్పుడు మీరు అనుకున్న ఒక సేఫ్ జోన్ నుంచి ఇప్పుడు ఇరుముడిలోకి వచ్చారు. అవునండి. ఈ జోన్ నుంచి మళ్ళీ సపరేట్గా బయటకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అది తెలుసు సార్, నెక్స్ట్ మనకు వచ్చే ఐడియా బట్టి. ఐ బిలీవ్ ఇన్ ఎక్సైట్మెంట్ అండి. ఇప్పుడు నేను ఎక్సైట్ అయితేనే ఒక 8-9 నెలలు పని చేయగలను షూటింగ్లో. నేను ఇంక ఎక్సైట్ అయ్యానంటే ఇంక దేని గురించి ఆలోచించను. ఫస్ట్ ఆ పని పూర్తి చేసుకుంటాను, ఆ తర్వాత భగవంతుడికి వదిలేస్తాం.